23 ఏళ్ల కుర్రాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మీ చుట్టూ మీకు తెలుసండి. సరే సక్సెస్ అయిన వాళ్ళు మహా అయితే 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు. లేకపోతే 23 లక్షలు సూపర్ అనుకుంటాం కదా! 3,60,00,000 ప్యాకేజ్ సాధిస్తే మనోజ్ తూము. మీకు అర్థమైపోయి ఉంటుంది. తెలుగువాడే, తెలుగు పేరే కదండి. ఈ కుర్రాడు ఇప్పుడు హాట్ టాపిక్ అండి. 3,60,00,000 మెటాలోనండి. మెటా ఎగబడుతోంది కదా! మంచి మంచి ఏఐ ఇంజనీర్లు ఎక్కడెక్కడ దొరికితే అక్కడ తెచ్చేసుకుందామని చెప్పి మన తెలుగు కుర్రాడే కాబట్టి ఇది మనకి యాప్ట్గా ఉంటుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. మెటాలో జాయిన్ అవ్వక ముందు ఈయనేదో సూపర్ అనుకుంటున్నారేమో. మామూలు కాలేజీలో చదివిన కుర్రాడే, మాస్టర్స్ చేశాడు మామూలుగానే అందరిలాగే. కానీ మనం చేస్తున్న పొరపాట్లు చాలా వరకు చేయలేదండి. ఇక్కడ చాలామంది నెగిటివ్ కామెంట్లు అంటే ఒకళ్ళిద్దరే పెడుతున్నారు, కానీ చాలామంది చూస్తున్నారు. అవి చూడొద్దు దయచేసి. పాజిటివ్ సైడే వెళదాం. ఆ నెగిటివ్ గాళ్ళను పట్టించుకోవద్దు. నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నానండి. ఈయన చెప్తున్న కొన్ని టిప్స్ చెప్తాను. వీలైతే ఈయనతో త్వరలోనే లైవ్ కూడా ఏర్పాటు చేస్తాను. ఇలాంటి వాళ్ళతో లైవ్ కుర్రాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కదండి. తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మామూలుగా డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేశాడు, తర్వాత ఏఐలో ఎంఎస్ చేశాడు, తర్వాత అమెజాన్లో జాబ్ వచ్చింది. అమెజాన్ కూడా బాగుంటుంది కదా అంటారేమో. ఎస్ బాగుంటుంది, కానీ ఏఐలో మెటా ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు ఎంతసేపు కూడా ఏఐ డీప్ సీక్ దగ్గర నుంచి చాలా వచ్చేసినాయి కదండి. న్యూరల్ నెట్వర్క్స్ దగ్గర నుంచి మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ. అంటే మనం కోడ్ రాస్తే మెషిన్స్ అర్థం చేసుకునే స్థాయికి వచ్చినాయి కాబట్టి ఆ కోడ్ రాసే స్థాయికి మనం రావాలి. నాకు కొత్తగా ఆలోచించడం, కొత్తగా తీసుకోవడం, అంటే కొత్త ఛాలెంజెస్ తీసుకోవడం ఇంట్రెస్ట్. ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పి అక్కడికి వెళుతున్నా అన్నాడండి. సరే ఇక్కడ మొత్తం మీద అసలు మనకు పనికొచ్చేది ఏముంది ఈ కుర్రాడి నుంచి? మన కుర్రాళ్ళకి కానీ మనకు కానీ అంటారేమో. ఆయన ఒకటే చెప్తున్నాడండి, చదువుకునే టైంలోనే ఇంటర్న్షిప్ చేయండి. మిడ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఉంది, ఈ ఎక్స్కర్షన్ ఉంది, ఆ పార్టీ ఉంది, ఈ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఆ టైం వేస్ట్ చేస్తున్నారు. ఆ టైంలో చాలా మంచి మంచి ఇంటర్న్షిప్స్ కాలేజ్ ద్వారా కానీ, బయట ఏఐసిటిఈ పోర్టల్ని చూడండి అలా కానీ, ఇంకో చూపంలో ఇంటర్న్షాలా దగ్గర నుంచి, ఇండీడ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి, అక్కడ చేయండి అని చెప్తున్నారండి. రెండోది, జాబ్కి వెళ్తున్నప్పుడు అక్కడ గొప్ప గొప్ప రోల్స్ కనపడుతూ ఉంటాయండి. ఆ పేరు, ఈ పేరు, అది ఇది, ఆ సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ అని. అవి అన్నీ కాదు. అక్కడ మీరు ఏం పని చేస్తున్నారు, నేర్చుకునే అవకాశం ఉందా లేదా, నిరంతరం నేర్చుకునే అవకాశం ఉందా లేదా చూడండి అంటున్నారండి. అలాగే రాజీ పడిపోయి, కకృతి పడిపోయి ప్యాకేజీలు చూసుకోవద్దు. కంపెనీ చూసుకోండి, టీం చూసుకోండి. బాగా బాగా నేర్చుకునే అవకాశం అక్కడ ఉందా లేదా, ఛాలెంజెస్ ఉన్నాయా లేదా, మనకి నచ్చు ఇలాంటివి. కానీ ఆ కుర్రాడు చెప్తున్నాడు అవి చూడండి అంటున్నాడు. 23 ఏళ్ల కుర్రాడు చెప్తున్నప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగపడవా అండి? మన పిల్లలకు ఉపయోగపడవా? ఆలోచించండి ఒకసారి. సో మరి ఇతని కెరీర్ ఎలా అయితే ఉందో అందరి కెరీర్లు ఇలాగే ఉంటుంది. ఎప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ని గట్టిగా పట్టుకున్నప్పుడు, ప్యాషన్ పెంచుకున్నప్పుడు. ఏమంటారు? కామెంట్లో మీ ఒపీనియన్